న్యూస్కి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరు రూరల్ టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. నేడు భారత రాజ్యాంగం ప్రమాదకరంలో ఉందని, నేటి పాలకులు రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు అణగారిన వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. వీరికి వచ్చే ఎన్నికల్లో దళిత వర్గాలు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు ఉయ్యాల జగన్, అరవ కిషోర్, నందిపాటి ఇజ్రాయిల్, బి చంటి, వాగనాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మా తండ్రి కంటే ఎక్కువైనటువంటి వ్యక్తి, మహానేత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా దళితులు ఈరోజు తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది మాకు ఆయన పెట్టిన భిక్ష. కానీ ఆయన రాసిన రాజ్యాంగం ఈ జగన్ చాలా వరకు తుడిపేస్తున్నారు దీన్ని. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని కూడా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దానికి దళితులంతా ఏకమవ్వాలా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని జీవితాంతం కొనసాగించాలని మా దళితులంతా ఐక్యంగా ఉన్నాము. ఆయన ఆశయాలను సాధిస్తామని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటున్నాము. ఈరోజు ప్రపంచ నేత, ప్రపంచంలోనే ప్రపంచ మేధావి, ప్రపంచం మెచ్చిన నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 113వ జయంతి పురస్కరించుకొని ఇక్కడ పూలమాలతో ఘనంగా నివాళులర్పించడం. అతను రాసిన రాజ్యాంగం వాక్ స్వాతంత్రం, ఏ సమస్య వచ్చినా మాట్లాడండి, ఎదురు తిరగండి, ఒకే ఒక మాకు ఇచ్చిన ఒక ఆయుధాన్ని. ఏదైనా ఒక చిన్న సమస్య మాట్లాడినా ఈరోజు ఈ ప్రభుత్వం ఆ వాక్ స్వాతంత్రాన్ని తుంగలో దొక్కుతుంది. ఇది కరెక్ట్ కాదు. అలాగే ప్రతి ఒక్క విద్యార్థులు చదువుకోవాలి. చదువుకున్న ఒక్క దాంతోనే ఇతని రాజ్యాంగం రాసి ఇంత మహా వ్యక్తి అయ్యాడు. అందువల్ల ప్రతి దళితులు చదువుకొని ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.